ఫ్రెండ్స్, మన మెదడులోని న్యూరాన్లు సమాచారాన్ని స్వీకరించి, విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే కీలక కణాలు. తాజాగా శాస్త్రవేత్తలు న్యూరాన్లా పనిచేసే ఒక సూక్ష్మ నానో పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు వ్యవస్థలు, కృత్రిమ కంటి సాంకేతికతలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని వారు చెబుతున్నారు. ఆ మైక్రో నానో డివైస్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు నానో స్కేల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు ప్రొఫెసర్ సాంగ్ రూయి జావో బృందం నాయకత్వం వహించింది. సాధారణంగా కాంతిని గుర్తించే పరికరాలు ముందుగా సమాచారాన్ని సేకరించి తర్వాత మరో వ్యవస్థకు పంపి విశ్లేషిస్తాయి. కానీ కొత్త నానో పరికరం మాత్రం కాంతిని గుర్తించడమే కాకుండా అదే చోట దాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మన కంటిలో జరిగే ప్రక్రియను పోలుంటుంది. ఈ పరికరాన్ని శాస్త్రవేత్తలు అణువుల పొరలను ప్రత్యేక పద్ధతిలో అమర్చి రూపొందించారు. తర్వాత వివిధ రంగులు, తీవ్రతలు, సమయ వ్యవధులు కలిగిన కాంతిని దానిపై ప్రసరింపజేసి అందులో ఏర్పడే విద్యుత్ సంకేతాలను పరిశీలించారు. పరీక్షల్లో ఈ పరికరం కాంతి ద్వారా అందిన సంకేతాలను కలపడం, కొద్దిసేపు సమాచారాన్ని నిల్వ చేయడం, ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు స్పందించడం వంటి లక్షణాల్ని ప్రదర్శించింది. ఇవన్నీ జీవ న్యూరాన్లలో కనిపించే ప్రధాన లక్షణాలేనని పరిశోధకులు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ప్రవర్తనను సాఫ్ట్వేర్ లేదా సంక్లిష్ట సర్క్యూట్ల ద్వారా కాకుండా పరికరంలో ఉపయోగించిన పదార్థాల భౌతిక లక్షణాల ద్వారానే సాధించారు. దీంతో ఇలాంటి వ్యవస్థలకు అవసరమయ్యే శక్తి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పరిశోధకుల ప్రకారం ఈ కృత్రిమ న్యూరాన్లు భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ నిర్మించడానికి ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ గా ఉపయోగపడవచ్చు. అలాగే కృత్రిమ రెటీనా, స్మార్ట్ సెన్సర్లు, డేటా భద్రత వంటి రంగాల్లో కూడా వీటి వినియోగం ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చూసారుగా, జీవ న్యూరాన్ పనితీరును అనుకరించే ఈ నానో పరికరం భవిష్యత్తు ఏఐ సాంకేతికతకు కొత్త దారులు తెరవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ శక్తితో ఎక్కువ పనితీరు అందించే తెలివైన వ్యవస్థల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.